దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సెట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమనంటే ఈ సెట్ ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలలో మీరు ఎప్పుడు పూర్తి చేశారు? ఈ సెట్ కౌన్సిలింగ్ అన్నీ ఎప్పుడు పూర్తి చేశారని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అసలు ఈ సెట్ ఫుల్ ఫామ్ తెలుసా జగన్ రెడ్డి గారు మీకు అని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఎవరో మీకు చెప్తే మీరు ట్వీట్లు వేయడం మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే మీ ఏడుపే మా ప్రభుత్వానికి దీవెనలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి భారతదేశంలోనే అత్యున్నత మరి విద్యా రంగాన్ని సృష్టించాలని చెప్పి, మరి విద్యా అక్షరాస్యత పెంచాలని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విమర్శలు చేసినా సరే, ఎంత దిగజారిన మాటలు మాట్లాడినా సరే, మరి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కూటమి ప్రభుత్వం, మరి లోకేష్ బాబు గారు అన్ని విధాలుగా కూడా మరి విద్యా వ్యవస్థని అన్ని రంగాల్లో కూడా మరి అన్ని రాష్ట్రంలో, దేశంలో అన్నిటికంటే కూడా మరి మెరుగుగా చేయాలని చెప్పి మరి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగానే మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి గతంలో ఏం జరిగేదంటే ఈ సెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ కౌన్సిలింగ్ అయ్యేసరికి ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది మరి వారికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండటం వల్ల సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఆ పరిస్థితి లేకుండా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మరి అందరూ కూడా కవర్ అయ్యేటట్టు ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా, అలాగే మరి విద్యా వ్యవస్థలో మరి మార్పులు తీసుకొచ్చి మరి తర్వాత మరి వాళ్ళు ఇంజనీరింగ్ కానీ, తర్వాత మన ఫార్మసీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఎటువంటి తర్వాత కోర్సులు నేర్చుకోకుండానే ఈ విద్యా వ్యవస్థలోనే వాళ్ళు చదువుకున్నటువంటి మరి అన్నీ కూడా పాఠ్యాంశాలు కానివ్వండి అన్నీ కూడా మరి మార్చి ఈరోజు వాళ్ళకి మరి సమాజంలో ఎలా ఇదవ్వాలని చెప్పి, తర్వాత ఉద్యోగ కల్పనకి ఎలా తోడ్పడాలని చెప్పి మరి ఈరోజు లోకేష్ బాబు గారు వారి గురించి ఆలోచించి మరి ఆచితూచి మరి విద్యా వ్యవస్థని గాడిలో పెట్టి ఈరోజు అన్ని విధాలుగా కూడా మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని విధాలుగా కూడా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, అందరికీ ఉపయోగపడే విధంగా విద్యా వ్యవస్థను మారుస్తున్నారు. మీరు ఏడవకండి, మీ ఏడుపులే మా ఎదుగుదల అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మరి దేశం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఎంతమంది విద్యావంతులు ఉంటే మరి అంత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మరి ఈరోజు మరి అందరూ చదువుకోవాలని చెప్పి లోకేష్ బాబు గారు మరి ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని ఇదిలో కూడా మరి బాగా ఫ్రీ ఎడ్యుకేషన్ కానివ్వండి, తర్వాత మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి కిట్ కానివ్వండి, అన్నీ కూడా మరి మధ్యాహ్న భోజనం కానివ్వండి, డొక్క సీతం గారి మధ్యాహ్న భోజనం కానివ్వండి, సన్నబియ్యం మరి పెట్టడం జరుగుతుంది. అలాగే స్కూల్ పిల్లలకి బుక్స్ కానివ్వండి అన్నీ కూడా మరి సకాలంలో వారికి అందేటట్టు చూసి అన్ని విధాలుగా కూడా మరి తోడుంటున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఎందుకంటే మరి మీరు చూసుకున్నట్లయితే మరి
వాళ్ళ సర్టిఫికెట్లు కూడా మరి మొన్నటిదాకా కూడా మరి కాలేజీల్లోనే ఉండడం జరిగింది. ఈరోజు మరి సర్టిఫికెట్లు కానీ అన్నీ కూడా ప్రశాంతంగా మరి జరుగుతుంటే కడుపు మంట ఎక్కువైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ వాళ్ళకి. మరి కడుపు మంట ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక మరి ఈ రకమైన దొంగ ట్వీట్లు వేయడం జరుగుతుంది. మీరు కనుక చూసుకున్నట్లయితే మరి గతంలో కంటే కూడా మేము ముందుగానే మరి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మరి సకాలంలో కౌన్సిలింగ్లు మరి పూర్తి చేయడం జరుగుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకి మేము తెలియజేసేది ఒకటే, మీరు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం కానివ్వండి, లోకేష్ బాబు గారు కానివ్వండి, మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటూ SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.